కార్పొరేషన్ 8వ వార్డు పోచారంలో సద్భావన టౌన్షిప్ లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మెగా హరితహార కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా టౌన్షిప్ లో 100 చెట్లు నాటడం జరిగింది. కార్యక్రమానికి ఘటకేశ్వర్ మున్సిపాలిటీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి వాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ కిషోర్, A3 బ్లాక్ ప్రెసిడెంట్ సురేందర్, జనరల్ సెక్రటరీ తిరుమల రెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, B2 బ్లాక్ ప్రెసిడెంట్ నటరాజన్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ రంజిత్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సానుకూలంగా స్పందించాలని కోరుతున్నాము. అలాగే చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సద్భావన కమిటీ సభ్యులకు మరియు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఒకరోజు మార్నింగ్ శానిటైజర్ ఇన్స్పెక్షన్ కానీ ఇక్కడికి రావడం జరిగింది. మరి అప్పుడు పెద్దలు అందరూ కూడా కలిసి ఇట్లా అనుకుంటున్నాం మేడం అని చెప్పగానే సరే ఖచ్చితంగా చేద్దామని చెప్పి నేను కూడా చెప్పడం జరిగింది. అయితే యాక్చువల్గా ఏంటంటే 2022లో ఇవన్నీ కూడా లాట్ తీశారు. అప్పుడు అందులో నేను కూడా ఉన్నాను. అక్కడ అంబేద్కర్ యూనివర్సిటీలో లాట్ తీశాను. నేను కూడా పార్టిసిపేట్ చేశాను ప్రోగ్రాంలో. అయితే యాక్చువల్గా మాకు అప్పుడు మా ఎంప్లాయీస్ అందరికీ కూడా మున్సిపల్ ఎంప్లాయీస్ అందరూ కూడా తీసుకుంటారని చెప్పారు. నేను ఇప్పుడు అనుకుంటున్నాను ఎందుకు తీసుకోలేదు, ఇంత మంచి వాతావరణంలో ఉంది అని. కాకపోతే ఏంటంటే ఆఫీస్లో ఉంటాను నేను. ఆ టైంలో డిస్కస్ చేసి ప్రాబ్లం ఇక్కడ ఉంది ఏంటి అనేది అప్పుడు మాకు అవగాహన వస్తుంది. కాబట్టి మీరు అది ఖచ్చితంగా తీసుకురండి. అదేవిధంగా డాగ్స్కి సంబంధించి కూడా ఇష్యూ ఉంటే ఒక్కసారి నాకు లొకేషన్ షేర్ చేయండి. ఈ లొకేషన్ అది షేర్ చేస్తే నేను వెటర్నరీ డిపార్ట్మెంట్ పంపిస్తాను. డాగ్ క్యాచర్స్ వస్తారు. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే డాగ్స్ మనం పట్టుకొని తీసుకెళ్ళి ఏబీసీ చేస్తారు, వ్యాక్సినేషన్ చేస్తారండి. చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అక్కడే వదిలిపెట్టాల్సిందే. దీనికి ఏమంటున్నారంటే చాలా మంది మనకు పబ్లిక్ నుంచి దానికి రెసిస్టెన్స్ వస్తుంది. అలా కాదండి, ఇక్కడ వదలొద్దు అని. అక్కడ వదలకుండా దీన్ని తీసుకెళ్ళి వేరే చోట వదిలితే ఆ డాగ్స్ వాటి ఉండనివ్వు. అది ఇష్యూ. అందుకే దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం ఏబీసీ చేసి దానికి వ్యాక్సినేషన్ చేసిన తర్వాత సేమ్ ప్లేస్లో వదిలిపెట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను ఆ ప్రాసెస్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు సురేందర్ గారిని మాట్లాడాలనుకుంటున్నాను. వాణి మేడం గారు మరి ఉత్సవ కమిటీ అనుకున్న సందర్భంలో ఒక చేసి కొంచెం మాకు కావాల్సినటువంటి సదుపాయాలు, మిగిలిన సదుపాయాలే ఈ గ్రీన్ సదుపాయం అయిపోయింది. మేము ఒక 2 సార్లు రిక్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఒక చిన్న పేరు కన్నది. ఇప్పుడు సింగపూర్ టౌన్షిప్ లో ఓపెన్ జిమ్ ఉంది. మరి పొద్దున్నే లేడీస్ మరి జెంట్స్ అందరూ కూడా కొంచెం దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లేస్ ఉంది. కాబట్టి దయచేసి ప్రెసిడెంట్ గారు, చైర్మన్ గారు, సభ్యులు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాణి మేడం గారు, డిప్యూటీ కమిషనర్ గారు, నాతో పాటు ఉన్నటువంటి B2 ప్రెసిడెంట్ నటరాజన్ గారు, అలాగే తిరుమల రెడ్డి గారు, అలాగే శ్రీకాంత్. చాలా థ్యాంక్స్ మేడం. మీరు చెప్పిన వెంటనే ఒక షార్ట్ పీరియడ్లోనే మాకు మీరు రియాక్ట్ అయ్యి మీరు చెప్పిన దాంట్లో పంపించి ఉపయోగంలో ప్లేస్ అనుకుని ఒకసారి ఒక కళ చూపించారు మాకు. చాలా చాలా ధన్యవాదాలు. మీకు ఇది ఇంత కాన్ఫిడెన్స్ రెస్పాన్స్ ఇచ్చిన మాకు మీరు చాలా మేలు చేశారు. మాకు పిల్లలు చాలా హ్యాపీగా మీరు ఇక్కడే తిరుగుతున్నారు. మొత్తం అంతా చాలా బాగుంది. సేమ్ టైం మా సురేంద్ర గారు చూసినట్టు ఏంటంటే ఈ మున్సిపల్ అంతకుముందు ఇదే మున్సిపల్ ఆఫీస్ పెట్టడం మా గోడే అంతకుముందు అటు చాలా సార్లు ఇప్పుడు ఒకసారి చూడండి.
ఇప్పుడు మన A3 ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా కమిటీ సభ్యులు అందరూ రావాలి. మీ చెట్టుకి వాటర్ పోసి వెళ్ళండి. పిల్లలు వింటున్నారా? పిల్లలు క్లీన్ చేయాలి డైలీ. ఎవరి చెట్టు మీ వారే సంరక్షించి టిఫిన్స్ ఇక్కడే ఏర్పాటు చేయబడతాయి. ఈరోజు పోచారం డివిజన్ పరిధిలో సద్భావన టౌన్షిప్ లో మరి సద్భావన కమిటీ సభ్యులు అదేవిధంగా ఇక్కడి ప్రజలందరూ కూడా ఒక చక్కటి ఇనిషియేషన్ తీసుకొని ఇందులో భాగంగా ఒక 150 చెట్లను ఇక్కడ వీళ్ళు నాటడం జరుగుతుంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ గురించి మరి వీళ్ళు తీసుకున్న శ్రద్ధ, అదేవిధంగా వీటిని సంరక్షిస్తామని కూడా వీళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సద్భావన టౌన్షిప్ లో హరితహార కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుకు మన ఏపీ ప్రెసిడెంట్ గారు, బీటీ ప్రెసిడెంట్ గారు అండ్ మన రావడము, దానికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ మేడం గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో 150 చెట్లు నాటడం మేము ప్లాన్ చేశాము. ఈ చెట్లు నాటడమే కాదు, వీటిని పరిరక్షణగా చక్కగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఇంత మంచి కార్యక్రమం జరిగినందుకు మేము గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ.